మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ. వసుధ షాపింగ్ మాల్లో కుప్పగూలిపోయిన వసుధని చూసిన రుద్ర, వసు ఏమైందిరా, ఎందుకలా పడిపోయావు అంటూ తల తిప్పి చూడగానే సాగర్ చేతిలో బాబుతో మేఘమాల భుజం చుట్టూ చెయ్యి వేసి డ్రెస్ చూస్తున్నాడు. విషయం అర్థమైన రుద్ర వసు మొహంపై నీళ్లు చిలకరించి వసుధకి స్పృహ రాగానే ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికెళ్లిన వసుధ లక్ష్మి గారిని పట్టుకుని బోరుని ఏడ్చింది. ఎందుకు పిన్ని, నాకే ఇలా అయింది అంటూ ఏడుస్తుంటే కోపం వచ్చిన వాసు, చూడు వసు, వాడు అక్కర్లేదు అనుకుని బ్రతుకుతున్న దానివి, వాడెక్కడ పోతే నీకెందుకు, నువ్వు నీ పిల్లలతో హ్యాపీగా ఉండాలి అంతే, నువ్వు ఆలోచించాల్సింది నీ పిల్లల గురించి మాత్రమే అంటూ నచ్చజెప్పి వసు కన్నీళ్లు తుడిచి ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్ళిన వసు పిల్లలకి భోజనం పెట్టి పడుకోబెట్టి షాపింగ్ మాల్లో తను చూసిన సంఘటన పదే పదే కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏడుస్తూ అలా నిద్రలోకి జారుకుంది. అలవాటు ప్రకారం రాత్రి 12 దాటిన తర్వాత వచ్చిన సాగర్ యథావిధిగా కింద పడుకుని నిద్రపోయాడు. ఉదయం అలవాటు ప్రకారం లేచిన వసుధ వంట పని చూసి గదిలోకి వచ్చి పిల్లలిద్దరినీ లేపింది. హ్యాపీ బర్త్డే కన్నా అంటూ నిశాంత్ని ముద్దు చేసి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి రెడీ చేసింది. నిశాంత్ సంతోషంగా గెంతుతూ వెళ్ళి పడుకున్న సాగర్ని నిద్రలేపాడు. నాన్న లే అంటూ చెక్కిలి గెంతలు పెట్టగానే సాగర్ లేచి, హే దొంగ, ఏంటి కొత్త బట్టలు కొన్నట్టుంది మీ మమ్మీ, ఏంటి విశేషం అంటూ నిశాంత్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. నిశాంత్ ఏడుపు మొహం వేసి, ఇవాళ నా హ్యాపీ బర్త్డే నాన్న అన్నాడు. సారీ కన్నా, హ్యాపీ బర్త్డే టు అంటూ ముద్దు పెట్టుకున్నాడు. మరి నాన్న, నాకేం గిఫ్ట్ తెచ్చావు అన్నాడు. సారీ నాన్న, నేనేం తీసుకురాలేదు, సాయంత్రం తీసుకొస్తా అంటూ ముద్దు పెట్టుకుని స్నానానికి వెళ్ళాడు. వసుధ నిశాంత్కి ఇష్టమని పాయసం చేసి తీసుకొచ్చి సాగర్ మాటలు వింది. సాగర్ స్నానానికి వెళ్ళగానే నిశాంత్ని దగ్గరకు తీసుకుని పాయసం తినిపిస్తూ, చూడు కన్నా, ఎవరిని నాకేం తెచ్చావని అడగకూడదు, ఎవరైనా ఏదైనా ఇస్తే వద్దు అంటూ సున్నితంగా రిజెక్ట్ చేయాలి, ఓకేనా అంటూ పాయసం తినిపించడం పూర్తి చేసి, నువ్వు వెళ్ళి నానమ్మ బ్లెస్సింగ్స్ తీసుకో, నేను స్కూల్కి రెడీ అవుతాను, తరువాత ముగ్గురం కలిసి స్కూల్కి వెళ్దాం అంటూ నిశాంత్ని బయటకు పంపింది. నిశాంత్ వెళ్ళి కమలగారి కాళ్ళకి నమస్కారం చేసి, నన్ను ఆశీర్వదించు నాని, ఇవాళ నా హ్యాపీ బర్త్డే అన్నాడు. మిగతా కొడుకుల పిల్లలు కనీసం దగ్గరికి కూడా రారు, కానీ వీడు కాళ్ళకి నమస్కారం చేసేపాటికి కమలగారికి ముచ్చటిగా అనిపించి, చల్లగా ఉండరా నా బంగారు తండ్రి అంటూ ముద్దు పెట్టుకున్నారు. తరువాత నిశాంత్ లక్ష్మి గారి ఇంటికి వెళ్ళాడు. అమ్మమ్మ ఓయ్ లక్కీ డార్లింగ్ అంటూ హాల్లో సోఫాలో గెంతడం మొదలెట్టాడు. రే ఆపరా నీ గోళ అంటూ లక్ష్మి గారు కిచెన్లో నుండి గులాబ్ జామ్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే కన్నయ్య అంటూ ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపించింది. గోపాల్ గారు కూడా వచ్చి సోఫాలో కూర్చుని, పుట్టినరోజు శుభాకాంక్షలురా తాత అనగానే, నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ తాతయ్య అంటూ ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఏరా అల్లుడు, అమ్మమ్మ తాతయ్యలని బాగానే బొట్టులో వేసుకుంటున్నట్లున్నావుగా అంటూ వచ్చిన రుద్ర హ్యాపీ బర్త్డే రా అంటూ రిమోట్ కార్ని నిశాంత్కి ఇచ్చాడు. నో థ్యాంక్స్ మామా అనగానే, ఇదేంట్రా నీకు కార్ అంటే పిచ్చి కదా, వద్దుంటున్నావెందుకు, వసు ఎవరిని ఏమీ అడగకూడదు, ఎవరేమిచ్చినా తీసుకోవద్దు అని అనగానే జాను ఇంకా వాసు అప్పుడే అక్కడికి వచ్చి వాడికి బర్త్డే విషెస్ చెప్పి, రే హాఫ్ టికెట్ మామలు ఇస్తే తీసుకోవచ్చు అంటూ జాను ఒక వీడియో గేమ్ ప్రజెంట్ చేసింది. థ్యాంక్ యూ దెయ్యం అని వాసు రుద్రలకి కిస్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత తల్లితో కలిసి స్కూల్కి వెళ్ళిన నిశాంత్ క్లాస్లో అందరికీ చాక్లెట్స్ పంచిపెట్టి తన మామలైన వాసు రుద్రలు ఇచ్చిన గిఫ్ట్స్ని ఫ్రెండ్స్కి గొప్పగా చూపించి మురిసిపోయాడు. సాయంత్రం స్కూల్ అయిపోయాక వసుధ తెచ్చిన కేక్ కట్ చేసి ఇంట్లో అందరికీ ఇచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. సాగర్ మాత్రం రాలేదని, అమ్మ నాన్న ఎక్కడా అంటూ వసుధని అడుగుతూనే ఉన్నాడు. వసు, వస్తాడు నాన్న, ఏదో అర్జెంట్ వర్క్ ఉందట, అది అవగానే వచ్చేస్తాడు అంటూ ఎంత నచ్చజెప్పాలని చూసిన నిశాంత్ మొండికేసేసరికి వసుకి ఏం చేయాలో అర్థం కాలేదు. తల్లి బాధ అర్థమైన నిషిత తమ్ముడిని తీసుకుని రుద్ర దగ్గరికి వెళ్ళింది. పిల్లలిద్దరూ రాత్రివేళ రావటంతో, ఏంటి రాక్షసి ఈ టైంలో వచ్చారు అన్నాడు రుద్ర. నిన్ను పెళ్లి చేసుకుందామని వచ్చాను మామ, చేసుకుంటావా మరి అంటూ గోపాల్ గారి పక్కన కూర్చుంది. తమ్ముడు నాన్న కావాలని ఏడుస్తున్నాడు తాతయ్య, అమ్మ ఎంత చెప్పినా వినట్లేదు, అందుకే ఇలా తీసుకొచ్చాను అంది. పరిస్థితి అర్థమైన రుద్ర, ఓ అలాగా అంటూ పిల్లలిద్దరిని సరదాగా కాసేపు బయట తిప్పుకొచ్చాడు. తనతో పాటే పడుకోబెట్టుకున్నాడు నిశాంత్ని. పిల్లల కోసం వచ్చిన వసుని చూసిన రుద్ర, వీడిక్కడే పడుకుంటాడులే, ఈ రాక్షసిని తీసుకెళ్ళు, అసలే నీ కూతురు నాకు లైన్ వేస్తుంది అన్నాడు నవ్వుతూ. చిచి, ఈ కొండముచ్చు మొహానికి నేను లైన్ వేస్తున్నానా
అంత లేదు మామ అంది నిషి. హే ఆపండి మీ గోళ. రుద్ర అన్న, వాడు నిద్రట్లో నుంచి లేచి వెతుక్కుంటాడు, నేను తీసుకెళ్తా అంటూ నిశాంతిని ఎత్తుకోబోయింది. పాపా కరణం మల్లేశ్వరి, నువ్వు వాడిని మోయలేవులే కానీ నేను ఎత్తుకొస్తాను పదా అంటూ నిశాంతిని మోయలేక మోసుకెళ్ళాడు. నిశాంతిని పడుకోబెట్టి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర వెళ్తుంటే సాగర్ ఎదురయ్యాడు. హాయ్ బావా, ఇప్పటి వరకు మీ శిశీంద్రి ఏడ్చి పడుకున్నాడు మీకోసం. వాడి బర్త్డే రోజు కూడా రాకుండా ఏంటి బావా ఇది అన్నాడు రుద్ర. బిజినెస్ వర్క్ రా, అందుకే రావటానికి వీలు పడలేదు అని సాగర్ అనగానే రుద్రకి కోపం కట్టలు తెంచుకుంటుండగా బలవంతంగా అదుపులో పెట్టుకుని ఓ అవునా బావా, గుడ్ నైట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిన సాగర్ నిశాంత్ పడుకుని ఉండటం చూసి పడుకున్న వాడిని ముద్దు చేసి వాడి కోసం తీసుకొచ్చిన ఏరోప్లేన్ బొమ్మ వాడి పక్కలో పెట్టి పడుకోవటానికి వెళ్ళిపోయాడు. వసుకి మాత్రం సాగర్ని చూస్తుంటే ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకుతున్న ఫీలింగ్ అవుతుంది. సాగర్ని చూసే కొద్దీ వసుదకి అసహ్యంగా అనిపిస్తుంది. సాగర్ మేఘమాల ఇద్దరిని షాపింగ్ మాల్లో చిన్న బాబుతో చూసినప్పటి నుండి వసుద బాధకి అంతు లేకుండా పోయింది. నా జీవితం నాశనం చేసి ఇతను మాత్రం తను ప్రేమించిన అమ్మాయితో ఆనందంగా గడుపుతున్నాడు అని కోపంతో రగిలిపోయింది వసుద. ఈ ఆలోచనల నడుమ వసుద ఆరోగ్యం పాడైపోయింది. దాంతో స్కూల్కి సెలవు పెట్టి ఇంట్లో ఉంది ఒకరోజు. ఆ రోజు తెలిసిన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉందని అందరూ వెళ్ళారు. వసుద మాత్రం ఒంట్లో బాగోలేని కారణంగా ఇంట్లోనే ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపేసి పడుకుండిపోయింది. మధ్యాహ్నం 1 గంట కావస్తుండగా మెల్లగా లేచి వంటగదిలోకి వెళ్ళింది వంట చేసుకోవటానికి. ఎప్పటి నుండి కన్నేశాడో తెలియదు. గోతికాడ నక్కలా కాపు కాసి వసుద ఒంటరిగా ఉన్న సమయం చిక్కటంతో సాగర్ తమ్ముడైన శేఖర్ వంటగదిలోకి వెళ్ళిన వసుద దగ్గరికి వెళ్ళి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో కోపం వచ్చిన వసుద, చూడు శేఖర్, నేను నీ అన్న భార్యని, ఇలా తప్పుడు మాటలు మాట్లాడటం పద్ధతి కాదు అంది. హా, అన్న భార్య, మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎక్కడేడ్చింది? అయినా మా అన్న అక్కడ మేఘమాలతో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వెందుకు ఇలా ఒక్కదానివే ఏ సుఖం లేకుండా ఉంటావు? నువ్వు అను, నిన్ను మహారాణిలా చూసుకుంటా అన్నాడు శేఖర్. పిచ్చి పిచ్చి వాగుడు వాగకు, పళ్ళు రాలు కొడతాను అంది వసుద. అంతకన్నా అదృష్టమా? నీలాంటి అందగత్తె చెయ్యి తగిలినా చాలు. అసలు నిన్ను మీ పెళ్లిలో చూసిన క్షణం నుంచి నువ్వంటే పిచ్చి నాకు, కానీ సరైన అవకాశం రాలేదు. దయచేసి నా కోరిక తీర్చు అంటూ వసుద చెయ్యి పట్టుకున్నాడు. కోపం కట్టలు తెంచుకున్న వసుద శేఖర్ చెంపపై కొట్టింది. దాంతో ఈగో హట్ అయిన శేఖర్ వసుద చీర చెంగు పట్టుకొని గట్టిగా లాగేసరికి చీర చిరిగింది. వసుద ఎంతలా విడిపించుకోవాలని గింజుకుంటున్నా వాడి పశుబలం ముందు వసుద నిలబడలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కాని వసుద తనని తను కాపాడుకోవటం కోసం శేఖర్ని వంటగదిలో ఉన్న రోకలి బండతో వాడి మూతిపై ఒక్కటి వేసింది. దాంతో 2 పళ్ళు ఊడి రక్తం కారుతుంటే వసుదని వదిలి రక్తం చూసుకోసాగాడు. అదే అదునుగా వసుద బయటకు పరిగెత్తి వెళ్ళబోయింది. శేఖర్ కూడా అంతే వేగంతో వసుద వెంట కదిలాడు. అప్పుడే వసుద కోసం టాబ్లెట్ తీసుకొచ్చిన రుద్ర ఇంట్లోకి వచ్చాడు. జరుగుతున్నది చూడగానే విషయం అర్థమైన రుద్ర శేఖర్ని 4 తన్ని వసు చుట్టూ టవల్ కప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి సాగర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సాగర్ వెంటనే గోపాల్ గారింటికి వచ్చి రుద్రని అడిగి విషయం తెలుసుకుని వసుదని ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే బాగా భయపడిపోయిన వసుద జ్వరం ఎక్కువై మూలుగుతుంది. వసుద పరిస్థితికి తనే కారణమని తెలిసి కూడా ఏమీ చేయలేక డాక్టర్కి ఫోన్ చేసి ట్రీట్మెంట్ చేయించాడు. ఫంక్షన్కి వెళ్ళిన అందరూ తిరిగి ఇంటికి వచ్చాక శేఖర్ పరిస్థితి చూసి ఏమైంది అంటూ అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాక వసుద తనతో తప్పుగా ప్రవర్తించబోయిందని, తను అది తప్పు, అన్న భార్య అమ్మతో సమానమని దూరంగా పెట్టడంతో కొట్టింది అని చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చాడు. కమల గారు ఇంకా మిగిలిన కోడళ్ళు అంతా కలిసి సాగర్ వాళ్ళ గదిలోకి వెళ్ళి, ఏరా, నీ పెళ్ళాం నువ్వు ప్రేమించిన అమ్మాయితో ఉంటున్నందుకు నానా గొడవ చేసి నిన్ను దూరం పెట్టింది. ఇప్పుడు ఆ తిప్పులాడి నీ తమ్ముడితో తప్పుగా ప్రవర్తించబోయిందట. చిచ్చి, సిగ్గులేని జన్మ అంటూ తిట్టడం మొదలుపెట్టింది. అవ్వా, అసలు సిగ్గు లేకుండా మరిదనే వావి వరస లేకుండా ఇదేం పాడుబుద్ది అత్తయ్య, దానికి 4 తగిలించండి అంది పెద్ద కోడలు శారద. వాళ్ళ మాటలకు కోపం వచ్చిన సాగర్, నోరు మూస్తారా కాస్తా? ఏం జరిగిందో తెలియకుండా నోరేసుకుని పడిపోవటం కాదు, ముందు విషయం తెలుసుకోండి అంటూ హాల్లో కూర్చున్న శేఖర్ దగ్గరకు వెళ్ళి 4 తగిలించి జరిగిన విషయం తల్లికి చెప్పాడు. అంతా విన్న కమల గారు, మరి మగపిల్లలు ఉన్న ఇంట్లో పద్ధతిగా ఉండకుండా టింగురంగా అంటూ అందంగా ముస్తాబై తిరిగితే ఇలాగే ఉంటుంది, తప్పు నీ పెళ్ళాందే అంది కమలగారు. సాగర్ అసహనంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు. అత్తగారి మాటలు విన్న వసుధ చాలా బాధపడింది. గత 6 ఏళ్లుగా కనీసం ఏ రోజు చక్కగా చీర కట్టుకుని అందంగా ముస్తాబు చేసుకుని ఓ మూర పువ్వులు కూడా పెట్టుకున్న పాపాన పోలేదు. అలాంటిది తన గురించి అలా మాట్లాడేసరికి ఒక రకమైన మొండితనం మొదలైంది తనలో. జ్వరం వల్ల 2 రోజులు లేవలేదు వసుధ. పరిస్థితి అర్థమైన సాగర్ ఆ 2 రోజులు ఇంట్లోనే ఉన్నాడు.
2 రోజుల తర్వాత లక్ష్మి గారింటికి వెళ్ళింది వసుధ. తన బాధ పూర్తిగా పోయే వరకు లక్ష్మి గారి ఒడిలో తలపెట్టుకుని ఏడ్చింది. లక్ష్మి గారి ఇంట్లో అందరూ వసు ఏడుపును చూసి విలవిలలాడిపోయారు. గోపాల్ గారి చెల్లెలి కొడుకైన ప్రేమ్ నందన్ వసుధ పరిస్థితి చూసి మండిపడ్డాడు. వసుధ అంటే ప్రేమ్కి పిచ్చి ప్రేమ. మొదట్లో అభిమానించేవాడు. పోను ఆ అభిమానం ప్రేమగా మారింది. ఆమె కోసం స్కూల్కి వెళ్ళి క్లాసులు చెప్పేవాడు. తనని చూడొచ్చు, కాసేపు తనతో మాట్లాడొచ్చు అని. ఈ విషయం గోపాల్ గారి కుటుంబంలో అందరికీ తెలిసిన ప్రేమ్ స్వచ్ఛమైన ప్రేమను చూసి ఏమీ అనలేకపోయారు. ఈ విషయం తెలియని వసుధ మాత్రం వసునందన్లో మంచి స్నేహితుణ్ణి చూసేది. వసు ఇంట్లో వాళ్లపై కోపంతో జాను ఇంకా నందు వసుని తీసుకుని రుద్రతో కలిసి షాపింగ్కి వెళ్ళి వసు కోసం చుడిదార్సు, సిల్క్ శారీసు కొని స్టిచ్చింగ్కి ఇచ్చేసి పార్లర్కి తీసుకెళ్లి హెయిర్ అందంగా కట్ చేయించి మరింత అందంగా మార్చేశారు వసుధని. అసలే అందమైన వసుధ అందానికి మరింత మరుగులు దిద్దేసరికి వసుధ కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. వసు తనను తను చూసుకొని, ఒసై జాను, ఏం చేశారే? ఇప్పటికే ఇంట్లో నానా మాటలు అంటున్నారు. ఇప్పుడు నన్ను ఇలా తయారు చేసావేంటే? ఇంకేమంటారో అంటూ భయపడింది వసుధ. నోరు మూసుకుని ఉండు గాడిద. ఆ దొంగ మొహాలు నిన్ను అంటుంటే చేతగాని దానిలా కూర్చుంటావా? ఇప్పుడేమైనా వాగారనుకో దీన్నంటారు అత్తయ్య గారు సింగారించుకోవటమని అంటూ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పవే. అవును వసు, వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడు ఎంత అందంగా మెరిసిపోతున్నావో. ఆకాశంలో మినుకుమంటున్న మెరిసే నక్షత్రంలా ఉన్నావు అంటూ మెటికలు విరిచింది. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. పైగా నీతో తప్పుగా ప్రవర్తించిన వాడి ముందే నువ్వు సంతోషంగా తిరుగుతూ ఉంటే వాడికి చెప్పుతో కొట్టిన ఫీలింగ్ రావాలి అంటూ వసుధకి ధైర్యం చెప్పి పంపింది. రుద్ర కూడా, అవును వసు, నువ్వేం తప్పు చేసావురా? నువ్వెందుకు భయపడాలి? వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటూ వసుధని వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. వసుధ కొత్త గెటప్ చూసి ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఎవడిని ఒళ్ళో వేసుకోవడానికే సింగారించుకున్నావు అంటూ నీచంగా మాట్లాడేసరికి వసుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుని, ఓ, సింగారించుకుంటే ఎవరినో ఒకరిని ఒళ్ళో వేసుకోవటానికేనా అత్తయ్య? అయితే రోజు మీ మిగిలిన కోడళ్ళు అలాగే మీరు కూడా సాయంత్రం అవ్వగానే తెగ పౌడర్లు అద్ది పూలు కొప్పులో ముడిచి ఎవరి కోసం చూస్తుంటారట. అంటే మీరు కూడా రోజు ఎవరినో ఒకరిని ఒళ్ళో వేసుకుంటారా అంది వసుధ. ఏం కూసావే అంటూ చెయ్యెత్తింది కమల. ఆ చేతిని అలాగే పట్టుకుని, చాలే ఆపు అంటూ చేతిని విదిలిచ్చి కొట్టి, కూతురు లాంటి నన్ను నువ్వు ఎన్ని మాటలైనా అనొచ్చు, నిన్ను నీ కోడలని అంటే పొడుచుకొచ్చిందా నీకు అంటూ కళ్ళలో నిప్పులు కురిపించింది వసుధ. దాంతో అందరూ భయపడి వెనక్కి తగ్గారు. ప్రేమ్ నందన్ రాకతో వసుధ జీవితం ఎలా మలుపు తిరగబోతోంది మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.